వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. మహిళ అంటే వంటింటికే పరిమితం కాదు. మహిళ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఆ సాధ్యం అన్నదానికి నిదర్శనమే ఏదైతే దక్షిణాదిలోనే ఎక్కడా లేని విధంగా రైల్వే స్టేషన్ మొత్తం కూడా మహిళా సిబ్బంది. ఏదైతే మనం ఉన్నటువంటి చంద్రగిరి రైల్వే స్టేషన్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా మహిళలే. మనతో పాటు స్టేషన్ మాస్టర్ మేడం ఉన్నారు. ఒకసారి ఏం మేడం, ఈ దక్షిణాదిలోనే ఈ రకంగా లేడీస్తో రన్ చేసేటువంటి స్టేషన్ ఎక్కడా కూడా లేదు, ఇది ఒకటే లేదు. ఎలా ఉంది మేడం మీకు? ఇక్కడ చాలా బాగుంటుందండి. మాకు స్టేషన్ పరంగా ఆపరేషన్ పరంగా మాకేమి ఇబ్బంది ఉండదు. సో మేము ఇక్కడ 3 స్టేషన్ మాస్టర్లు 4 పాయింట్స్ మెన్లు ఉన్నాము. మాకు షిఫ్ట్ వైజ్ వర్క్ చేస్తాము. డే అండ్ నైట్ ఉంటుంది. కాకపోతే నైట్లో మాకు అప్పుడప్పుడు ఆర్పిఎఫ్ని పంపిస్తారు. తను కూడా లేడీనే వస్తుంది. సో ఇక్కడ సఫాయి వాళ్ళు అందరూ లేడీసే అనమాట. ఇక్కడ జెంట్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. టెక్నికల్ పీపుల్ మాత్రం ఏదైనా రిపేర్ అయితే వాళ్ళు మాత్రం టెక్నికల్ వాళ్ళు జెంట్స్ వస్తారు. జనరల్గా లేడీస్ డ్యూటీలు అంటేనే పొద్దున్నైతే సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్ళన్న భయాందోళన కూడా ఉంటుంది. అయితే మీరు మొత్తం లేడీసే, మీకు ఎలా ఉంది? మీకు మీరు ఏదైనా సమస్యలు ఎదుర్కోవడం కానీ లేకపోతే మీకు ఎలా ఉంది? అంటే ఆపరేటింగ్ పరంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకనంటే ఏదైనా రిపేర్ అయినా ఇమీడియట్గా వచ్చి అటెండ్ అవుతారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగానే ఉంది. నైట్లో ఒక్కటి మాకు సెక్యూరిటీ ఉండదు. ఎందుకనంటే ఓన్లీ ఒక పాయింట్స్ మెన్ ఒక స్టేషన్ మాస్టర్ వర్క్ చేస్తారు. వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ తక్కువ. ఇక్కడ టోటల్గా మొత్తం రిమోట్ ఏరియా ఇదంతా, ఎక్కడ ఉండదు. పైగా ఇప్పుడు మనకి కొండ దగ్గరగా ఉంది. ఇక్కడ ఈ పులులు ఎప్పుడు వస్తాయో తెలియదు. శ్రీవారి మెట్టు దగ్గరే ఉంది. సో అది కొంచెం భయంగా ఉంటుంది నైట్లో. సో అందుకని పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తాను నా తోటి స్టాఫ్కి నేను. నైట్ డ్యూటీలో నైట్ 9 అయిందంటే పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు చుట్టుపక్కల లైట్స్ ఉండవు, మనుషులు ఉండరు, మనం పెద్ద క్యాకేసినా ఉండదు. అది తప్పించి రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మాకు డ్యూటీల పరంగా కానీ ఎటువంటి ఆపరేషన్ పరంగా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. జనరల్గా లేడీస్కు కాస్త ధైర్యం తక్కువ అని ఎక్కువ భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా. అంటే మీరు రే కావచ్చు, ఇప్పుడు మీరు చేసే పనిలో కూడా కావచ్చు, మొత్తం లేడీసే. ఏదైతే సపోర్టెడ్గా వేరే మెన్ పవర్ ఉండేటువంటి పరిస్థితి ఉండదు. మీరు ధైర్య సాహసాలు అనేది ఏ రకంగా ఉంటుంది? అంటే వర్కింగ్లో కానీ వర్క్ చేయడంలో కానీ ట్రైన్ డీల్ చేయడంలో కానీ ఎటువంటి తేడా ఉండదు. ఏదైతే మాకు ట్రైనింగ్లో నేర్పించారో యాజ్ పర్ రూల్ మేము అవి ఖచ్చితంగా చేస్తాము. ఇంకా ధైర్యం అంటే మాకు బాడీలు డెడ్ బాడీలు కూడా వస్తూ ఉంటాయి. ఎవరో తాగుబోతు వాళ్ళు వస్తుంటారు. అన్నీ డీల్ చేయాల్సి వస్తుంది. అక్కడ లేడీస్ అని వెనకడిగే ప్రసక్తే ఉండదు అనమాట. ఈవెన్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ ఓకే. ఛాలెంజింగ్గా ఉంటుంది ఒక్కొక్కసారి, బట్ ఈవెన్ దో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఎక్కడే కానీ రైల్వే స్టేషన్లో పోలీసుల హడావుడి, మెన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ స్టేషన్లో మాత్రం ఎక్కువ లేడీసే. అంటే మీకు ఇంకెక్కడా లేదు ఇటువంటి మహిళల చేత రన్ చేస్తున్నటువంటి స్టేషన్ కూడా ఎక్కడా లేదు. అది మీరు ఎలా ప్రౌడ్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతుంది? అంటే రైల్వే బోర్డు కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ రైల్వే కొన్ని మహిళలకి గౌరవం ఇస్తూ వాళ్ళు కొన్ని స్టేషన్లు తయారు చేశారు. అందులో చంద్రగిరి రైల్వే స్టేషన్ ఒకటి. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే దీంట్లో ఒక స్టేషను. సో ఇందులో వాళ్ళు పెట్టిన పరంగా అయితే ఇప్పుడు మాకు ఎవరు లేరు అని అనుకోవచ్చు. కానీ అది ఆ స్టేషన్కి తగ్గట్టు అక్కడ ఉన్నది. మాకు ఈ స్టేషన్కి తగ్గట్టు ఇక్కడ ఏదైనా ఉంటే ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం. డిపార్ట్మెంట్ ఎవరైనా ఇప్పుడు ఎలక్ట్రికల్, ఐఓడబ్ల్యూ, పిఓడబ్ల్యూ అన్నీ ఎవరు వచ్చినా కూడా ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాము. ఇంకా ఎవరు లేరు అని అనేది క్వశ్చన్ కాదు. వీ హ్యావ్ టు డూ అంతే. అక్కడ దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది ఈ స్టేషన్కి. ఏదైతే గుంతకల్లు డివిజన్లోనే మొదటిసారి ఎక్కడ స్టేషన్ మాస్టర్ లేడీస్ ఉన్నటువంటి దాఖలాగా లేవు. ఈ స్టేషన్లోనే మొదటగా మీరున్నారు. ఫస్ట్ స్టేషన్ మాస్టర్ అయితే నేనేనండి లేడీస్లో. నేను ఇక్కడ ప్రస్తుతానికి ఒక 2 years నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇంతకుముందు అంతా తిరుపతిలోనే వర్క్ చేశాను. అటువంటి జంక్షన్స్లో కూడా నేను తిరుపతిలో యార్డ్లో చేశాను, ప్లాట్ఫామ్లో చేశాను. ఇప్పటికి రైల్వేలో నాకు 34 years సర్వీస్ అయ్యింది. 34 years సర్వీస్ అయ్యింది. సో నేను తిరుపతి, రేణిగుంట చేశాను. సికింద్రాబాద్లో కూడా నేను సర్వే డిపార్ట్మెంట్లో చేశాను టీఏగా. ఇప్పుడు ఇక్కడ చంద్రగిరికి వచ్చి స్టేషన్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నానండి. నాకు ఎటువంటి ఇబ్బంది అన్నది ఏమీ అనిపించలేదు. అది మేము ధైర్యంగానే చేస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మహిళలకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్ చెప్తున్నాను. కాకపోతే నా తరపున ఏమనంటే ఉమెన్స్ ఎక్కడ తక్కువ లేదు, ఎవరో చెప్తే వినాల్సిన లేదు. సో ఉమెన్కి పవర్ తక్కువ ఉందని అనుకోవద్దని నేను చెప్తున్నాను. ముందుకెళ్తే ఖచ్చితంగా జరుగుతుందని నేనైతే గట్టిగా నమ్ముతానండి. చాలా గట్టిగా నమ్ముతాను. నా తర్వాత స్టేషన్ మాస్టర్లు చాలామంది నన్ను సలహా కూడా అడిగారు, మేడం చెయ్యొచ్చా అని. నేనైతే అందరికీ ఎంకరేజ్ చేశాను, చెయ్యొచ్చు, వీ కెన్ డూ అనేసి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.
ఇదైతే మనం చూస్తున్నాం. మహిళలు అంటే కేవలం భయానికి లోనయ్యేటువంటి వారు కాదు, తలుచుకుంటే ఎంత పని అయినా చేయగలుగుతారని అన్నదానికి నిదర్శనమే ఈ యొక్క రైల్వే స్టేషన్ కానీ మనం చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ఈ స్టేషన్లో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా కూడా మొత్తం 7 మంది సిబ్బంది ఉంటారు. ఈ 7 మంది కూడా మొత్తం మహిళలే. వీరంతా కూడా ఎప్పుడు అనేక చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు మనోధైర్యాన్ని కోల్పోలేదు. అదంతా మేము పెద్దగా భయపడితే మనం పని చేయలేము, ధైర్యంగా పని చేస్తేనే ఈ సమాజంలో ధీటుగా మనం ఎదగలుగుతాం. ఈ సమాజంలో ఎదగాలంటే ఏదో మగవారితో పోటీ పడాలంటే ధైర్య సాహసాలు ఉంటే తప్ప పోటీతత్వంలో మనం ఉండలేమంటూ కూడా మహిళలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దక్షిణాదిలోనే ఎక్కడా లేని విధంగా పూర్తిగా మహిళలు మహిళలు కేవలం మహిళలతోనే రన్ చేయబడుతున్నటువంటి మొదటి రైల్వే స్టేషన్గా కూడా చంద్రగిరిని చెప్పుకోవచ్చు. పేరు కావ్య, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నాను. సో చంద్రగిరి ఏంటంటే ఇక్కడ అంతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా లేడీస్ వర్క్ చేస్తుంటారు. సో దీనివల్ల ఏంటంటే మాకు కోఆర్డినేషన్గా చాలా బాగుంది ఇక్కడ. తర్వాత ఏంటంటే తిరుపతికి దగ్గరగా ఉండే పిలిగ్రామ్ సిటీ అనుకోవాలి దీన్ని కూడా, ఎందుకంటే శ్రీవారి మెట్ల మార్గం ఇక్కడ నుంచి దగ్గర. సో మెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇక్కడ దిగుతుంటారు, వాళ్ళకి మేము అసిస్ట్ చేయడం గైడ్ చేస్తుంటాము. అలాగే ఎవరైతే సింగిల్గా మేము ఇక్కడ మా డ్యూటీ సెక్యూరిటీ పరంగా ఏంటంటే ప్యాసింజర్స్ని అండ్ రైల్వే ప్రాపర్టీస్ని మేము సెక్యూర్ చేస్తుంటాము. సో ఎవరైతే సింగిల్గా లేడీస్ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి మేము గైడ్ చేస్తాము. విండోస్ దగ్గర కూర్చుంటారు కదా, వాళ్ళ గోల్డ్ కానీ వాల్యుబుల్ థింగ్స్, మొబైల్స్, ఇట్లా ప్రతి ఒక్కటి వాళ్ళకి సేఫ్గా పెట్టుకోమని చెప్తాము. అలాగే చిన్నపిల్లలని చిల్డ్రన్స్ కూడా రెస్క్యూ చేస్తుంటాము. సో ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సీసీటీవీలో కూడా వర్క్ చేస్తుంటాం ఇక్కడ. సో ప్యాసింజర్స్ని ఇక్కడ లేడీస్ స్టేషన్ కాబట్టి ప్యాసింజర్స్కి ఎటువంటిగా ఇబ్బందులు రానివ్వము. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైందా? అలాంటి పరిస్థితులు అంటే మాకు ఎదురవ్వలేదు ఇక్కడ. స్టాఫ్ కానీ లేదు, బాగానే ఉంది ఇక్కడ, బాగానే ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు మహిళలు పోలీస్ ఆఫీసర్గా? సో లేడీస్ దేనిలో కూడా తక్కువ కాదు కాబట్టి ఏ రంగంలో అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా ఏదైతే స్టేషన్ మాస్టర్ అయినటువంటి మేడం కూడా తెలియజేస్తున్నారు, ఖచ్చితంగా మహిళలంతా కూడా ధైర్యంగా ముందడుగేయాలి, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చంద్రగిరి.